ఆగస్ట్ 6 ఇక్కడ బర్మింగ్హామ్లో బాలాజీ టెంపుల్కి వచ్చాము. ఇక్కడ అందరు దేవుళ్ళు ఉంటారు. అది వచ్చి పూజారులు వాళ్ళు ఉండే అకామిడేషన్ అది. ఇక్కడ అది నవగ్రహాలు సాయిబాబా శ్రైన్ అది. అదేమో సుబ్రహ్మణ్య స్వామి గుడి. ఇక్కడేమో ఇది వినాయకుంది ఇది. అండ్ ఇది శివుడు. అందరికన్నా పెద్ద ఆయన వెంకటేశ్వర స్వామి ఆ పెద్ద గుడిలో ఉంటారు అన్నమాట. ఆయనకు సంబంధించిన ధ్వజస్తంభం. అందరూ గోవిందా గోవిందా అనుకోండి. బాగా పూజలు చేస్తారు ఇక్కడ, అన్నీ బాగుంటాయి. ఖచ్చితంగా ఇక్కడ ఉండేవాళ్ళు రెగ్యులర్గా వస్తారు. ఇవాళ వర్కింగ్ డే అయినా కూడా చాలామంది ఉన్నారు. ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుంది. వచ్చి అన్నదానం కూడా తింటూ ఉంటారు. బాగుంటుంది అంతా, చాలా బాగా చేస్తారు. అది కూడా అకామిడేషనే. ఇక్కడ పనిచేసే పంతులు వాళ్ళందరికీ. శివయ్యని చూద్దాం అనుకున్నా, నాకు ఇవాళ వెంకటేశ్వర గుడిలోనే సరిపోయింది. రేపు శివయ్యని చూపిస్తాం మీ అందరికీ. రేపు హోమం చేయించుకుంటున్నాము. ఆ హోమం కోసం పొద్దునే వస్తాం కాబట్టి ఆ టైంలో మీకు గుళ్ళో చూపిస్తాను. షార్ట్స్లో ఆల్రెడీ వెంకటేశ్వర గుడి లోపల చూపించాను. ఖచ్చితంగా చూడండి, చూడండి వాళ్ళు. కలియుగ దైవం గోవిందా గోవిందా. ఖచ్చితంగా దండం పెట్టుకోండి. అది చాలా పెద్ద ప్లేస్. అన్నదాన సత్రం అన్నీ ఉంటాయి ఇక్కడ. అంటే అన్నదానం జరుగుతుంది. ఆ ప్లేస్ కూడా బాగుంటుంది. పెద్దది అది కూడా, హాల్ సపరేట్గా. అలా ఇది వచ్చి అకామిడేషన్. ఇటు బయటికి వెళ్ళే దారి ఇది. సాంగుడి ఇక్కడ కింద నుంచి వెళ్ళచ్చు. మెట్లెక్కి పైకి వెళ్తే సోమవారి సన్నిధానం అక్కడ ఉంటుంది. కలిసి కనపడుతున్న పైన అదే స్వామివారి సన్నిధి. ఇది అన్నదానం. అక్కడ ప్లే ఏరియా అవన్నీ ఉన్నాయి. దాని వెనక ఇండియన్ స్టోరు, క్యాంటీన్ ఉంటుంది. ఇది పార్కింగ్ అదంతా. లక్కీ ఫెలోస్ బర్మింగ్హామ్లో ఉండేవాళ్ళు. ఇలానే అవతారాలు ఉన్నాయి దేవుడి మీద, ఇంకా గుడి గోపురం పైన. అది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. టేక్ కేర్.